అందరికీ నా నమస్కారము. మన నుంచి మినిస్టర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కమిషనర్ గారికి, అందరికీ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాము, లేట్ అయిపోయింది ఇంతకుముందు. కానీ ఈరోజు నుంచి హైదరాబాద్ వాసీలు ఎంత ఎదురు చూస్తున్నారు అందరు ఎగ్జిబిషన్ రావాలని. అందరికీ కూడా మేము దయచేసి ఈ సమ్మర్ క్యాంప్కి, సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 నియర్ ఐమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన కాశ్మీర్ అందాలు సెటప్ పెట్టాము, అది వచ్చి ఇక్కడ చూడాలని మేము కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్లో 200 స్టాల్స్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ అండ్ చాలా వెరైటీగా ఈ ఎగ్జిబిషన్ నేను ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాను. ఈ సంవత్సరం కూడా వెన్యూ చేంజ్ అయింది. అందు గురించి ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర పెట్టి జరిగింది. ఈ గ్రౌండ్ల లొకేషన్ బాగుంది, మీ అందరికీ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్లో చాలా వెరైటీగా డిఫరెంట్ క్వాలిటీగా, బయట 45 డిగ్రీ వేడి హీట్ ఉంటే ఇక్కడ 5 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. మనం కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ అనే కాశ్మీర్ చిన్న ఫీలింగ్ చేసుకొని మన పిల్లలకి హ్యాపీగా సమ్మర్ చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు. మనం మొత్తం కుటుంబంకి తీసుకువచ్చి 2-4-5 అవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది 100 రూపీస్ టికెట్లో మీరు చిన్న కాశ్మీర్ వచ్చి చూడాలని మేము కోరుతున్నాము. ఇంకా ఈ టైము ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి 2 గంటల నుంచి 2 PM నుంచి 11 PM వరకు ఉంటుంది. ఈ టైమింగ్ కూడా మీకు తెలివి కావాలని చూపెడుతున్నాము. ఇంకా చెప్పండి సార్. అసలు ఏప్రిల్ మాసంలో స్టార్ట్ కావాల్సింది, అసలు ఎందుకు లేట్ అయిందంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ ఈరోజు చేస్తున్నాము, కొంచెం అలా అయిపోయింది. కానీ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మేము June 5th వరకు పర్మిషన్ మాకు వచ్చింది. మళ్ళా చూసి జనాలు ఇంకా కావాలంటే అప్పుడు డిమాండ్ నుంచి ఏమైనా మనం తర్వాత ఎక్స్టెండ్ చేసుకొని ఏదో చూద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వచ్చి చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఆల్ తెలంగాణ మీడియాకి కూడా నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్